హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్తీ కుకింగ్ ఛానల్‌లో ఈ విషయం తెలుసా? అరటి పువ్వుతో కర్రీ చేసుకుందాం. అది ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దామా? కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, తుమ్ముతున్నా, దగ్గుతున్నా, యూరిన్ పాస్ అవుతున్న వాళ్ళు ఈ పువ్వునైతే కూర చేసుకొని తిన్నట్లయితే ఆ ప్రాబ్లమ్ అనేది క్యూర్ అయిపోతుందండి. మళ్ళీ ఇంకా బాలింతలకి పాలు లేకుండా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఈ పువ్వు కూర చేసుకొని తిన్నా కానీ పాలు ఎక్కువగా పడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా రండి మరి. ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ పువ్వుననేది ఒలుచుకొని పుప్పొడి అనేది వేరు చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. విడివిడిగా పెట్టుకున్నాం కదా. బాండీ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. మనం తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపెట్టమన్నాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నాం కదా, అది గోల్డెన్ కలర్ వచ్చిందాక వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రోటిలో దంచుకొని ప్రిపేర్ చేసుకున్నాం. చిన్న రోట్లో ఎప్పటికప్పుడు మనం కూర చేసేటప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది మరింత ఎక్కువగా పెరుగుతుందండి. అట్లానే మనం పసుపు అనేది కూడా ఆర్గానిక్గా వాడుతున్నాం. ఆర్గానిక్గా వాడుతున్నామంటే పసుపు గుమ్ములు తెచ్చుకొని దాన్ని శుభ్రంగా దంచి ఎండలో ఎండబెట్టి మిక్సీ వేసుకొని జల్లించుకొని వాడుతున్నాం. అది కూడా చాలా మనకి బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది కాబట్టి మన ఆంధ్రులు అన్ని కూరల్లో ఎక్కువగా వాడతారు. 100కు 100% పసుపు అనేది వాడతారు. మనకు తెలియకుండానే మన బాడీలో పసుపు అనేది చాలా మేలు చేస్తుంది. హార్ట్ ప్రాబ్లం రాకుండా కూడా చేస్తుంది కదండి. అందుకని ఆర్గానిక్ పసుపు వాడుతున్నాం. ఎలాంటి కెమికల్ లేకుండా మనము ఆరోగ్యంగా ఉండటానికి అన్నీ చేసుకుంటున్నాం కదా. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మనం పువ్వు ఒలిచి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసుకొని 10 మినిట్స్ బాగా సిమ్ములో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మరి మగ్గటానికి ముందుగా మనం ఏం చేస్తాం, కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. జలుబు దగ్గు ఉన్నవాళ్ళు వామాకులో కొంచెం కలుపు వేసుకొని తిన్నట్లయితే జలుబు దగ్గు అని తగ్గుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. తమలపాకులో కొంచెం బెల్లం వేసుకొని తిన్నట్లయితే అజీర్తి లేకుండా మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వటానికి, తొందరగా జీర్ణం అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తగినంత కారం వేసి దించే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తిందాం రండి మరి. ఎలా తినాలంటే రోటీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, పుల్కాలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఇట్లా రకరకాలుగా మనం ఈ కర్రీని అయితే తినొచ్చు. ముఖ్యంగా బాలింతలకి పాలు లేవు అనుకున్న వాళ్ళకి ఈ కూర వారంలో 2-3 సార్లు తిన్నా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళు తిన్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలకు